కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామన్నారు. అమ్మవారి దయ వల్లే తెలంగాణ బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని చెప్పారు. గోల్కొండపై కాషాయ జెండా ఎగరేంత వరకు పోరాడతామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలతో కలిసి బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ మా గెలుపు కార్యకర్తల కష్టార్జితమే అని అన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాలని గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా రెపరెపలు ఆడించాలని ఓ లక్ష్యాన్ని ఎంచుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు ప్రతి ధర్మ పరిరక్షకుడు పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు నేను హామీ ఇస్తున్నానని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా పక్కా మారుస్తామని తెలిపారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్చే అవకాశం మాకు ఇవ్వండి అన్నారు. ప్రతి హిందువు తెలంగాణ వాదులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆ తల్లి దయతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ధర్మ రక్షకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలని చెప్పి గోల్కొండ కిల్ల మీద కాషాయ జెండా రెపరెపలు ఆడించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చిన తర్వాత, పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది. అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్ గా గోల్డెన్ టెంపుల్ గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన టెంపుల్. ప్రతి హిందూ, ప్రతి తెలంగాణ వాది రండి, ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి.